అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ఫ్లైట్ ఎక్కాలంటేనే జనం జంకుతున్నారు. ఈ సంఘటన తర్వాత వరుసగా ఎక్కడో చోట విమానాల్లో సమస్యలు తలెత్తడం మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. మొన్నటికి మొన్న విమానం గాల్లో ఉండగానే కిటికీ ఊడిపోవడంతో ప్యాసింజర్స్ భయపడిపోయారు. ఇక అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్కు ఆనుకుని ఉండే A11 సీటుకు ఫుల్ డిమాండ్ పెరిగింది. తాజాగా ఇటలీ ఎయిర్పోర్ట్లో భయానక సంఘటన చోటు చేసుకుంది. విమానం ఇంజిన్ ఏకంగా ఓ మనిషినే లోపలికి లాగేసుకుని ముక్కలు ముక్కలుగా చేసింది. దీంతో అక్కడున్న వారిని ఈ ఘటన తీవ్రంగా కలిచివేసింది. ఇక వివరాల్లోకి వెళితే ఇటలీలోని ఒరియో ఆల్ సెరియో ఎయిర్పోర్ట్లో ఈ దారుణం చోటు చేసుకుంది. రన్వేపై టేకాఫ్కు సిద్ధంగా ఉన్న సమయంలో గ్రౌండ్ స్టాప్ అటుగా వెళ్లింది. ఆ సమయంలోనే ఓ వ్యక్తిని విమానం ఇంజిన్ రెప్పపాటులో లోపలికి లాగేసుకుంది. దీంతో అక్కడున్న వారంతా నిశ్చేష్టులుగా ఉండిపోయారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకోగా ప్రమాదం జరిగిన విమానంలో 154 మంది ప్రయాణికులున్నారు. అయితే ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి ఎవరనేది ఇంకా నిర్ధారణకు రాలేదు. మృతుడు విమానంలోకి ప్రయాణించడానికి వచ్చిన ప్యాసింజర్ కాదని, అలాగే ఎయిర్పోర్ట్లో పనిచేసే సిబ్బంది కూడా కాదని తెలుస్తోంది. అయితే మృతుడు రాంగ్ డ్రైవింగ్ చేసుకుంటూ తన కారు వదిలిపెట్టి టెర్మినల్ వైపు పరిగెత్తు వెళ్లినట్లు అక్కడున్న వాళ్ళు చెప్పారు. గ్రౌండ్ ఫ్లోర్ అరైవల్ ఏరియాలోకి వెళ్లిన అతడు నేరుగా పార్కింగ్ ప్రాంతానికి వెళ్లే తలుపు తీసుకుని పరిగెత్తుకుంటూ విమానం వైపు వచ్చాడని సీసీ ఫుటేజీల ద్వారా తెలుస్తోంది. అయితే అతడు ఎవరు, ఎందుకు టేకాఫ్ కోసం రెడీగా ఉన్న విమానం వైపు పరుగులు తీశాడన్నది మిస్టరీగా మారింది. దీనిపై ఎయిర్పోర్ట్ అధికారులు దర్యాప్తును మొదలుపెట్టారు.